నా జీవితాల్లో కూడా దేవుని ఏర్పాట్లు మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా అపవాది మనల్ని దొంగిలించాలని చూస్తాడు. దేవుడు కాపాడుతూ ఉంటాడు. సందేహపడద్దు. అది మనం తప్పించుకున్నాం, మనం తప్పించేరు లేక అదృష్టం అట్లాంటివి కాదు. దేవుని యొక్క కాపుదల, భద్రత, క్షేమం మన మీద ఉంది. ఆ కారణం చేతే చాలా ప్రమాదాల నుంచి తప్పించబడ్డాం. ప్రమాదాలు రావని కాదు, మనంగా పోయి అందులో ఇరుక్కోవటం అది నష్టం. వచ్చే వాటిని దేవుడు తప్పిస్తుంటే ఆయన తోడుగా ఉన్నాడు గనక రెప్పపాటులో ఆయన మనల్ని కాపాడుతాడు. ఆ కారణం చేత దావీదు గారు అంత గొప్పవాడు అవటానికి, అంత ప్రసిద్ధి చెందటానికి గల కారణం ఎక్కడికి పోయినా కానీ దేవుడు అతనితో తోడుగా ఉన్నాడు. మరి మనం పోయిన చోటల్లా దేవుడు తోడుగుండే స్థలమేనా? దేవుడు తోడుగుండే దగ్గరకు మనం వెళ్తున్నామా? ఆయన పోయిన దగ్గరికల్లా కాపాడాడు. మనం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి కాపాడమంటే కాపాడడం. వెళ్ళాల్సిన స్థలం ఉంటుంది, వెళ్ళకూడని స్థలం ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించుకుని వెళ్ళవలసిన స్థలంలోకి మనం వెళ్ళినప్పుడు దేవుడు కాపాడుతాడు. వెళ్ళకూడని స్థలంలోకి వెళ్ళినప్పుడు తప్పిస్తాడు. అర్థం చేసుకుని వెనక్కి రావాలి. కాదని ముందుకేసి వెళ్తే నష్టపోతాం. దేవుని వాగ్దానం ఏమయ్యానని చూచేవాళ్ళు అంటారు. ఆ మాట వారి చేత అనిపించుకోకుండా మనం ఉండటానికి దేవుని యొక్క సెలవు ప్రకారం నడుచుకునే ఆత్మాభిషేకం, నేను నీ మీద దృష్టించి నీకు ఆలోచించే పదను, నీవు నడవలసిన మార్గం నడిపించదనే మాట మనం స్వీకరించి ఆ రీతిగా నడుచుకున్నట్లుగా ఆత్మదేవునికి విధేయత చూపుదుము గాక.